జరిగిందనే దాని మీద మనం చర్చిస్తున్నాం కదా. అయితే ఈ చర్చని కంటిన్యూ చేస్తూనే ఆంధ్రప్రదేశ్లో 2 రోజులుగా జరుగుతున్న హింస, పోలింగ్ రోజు కానీ మరుసటి రోజు కానీ ఇవాళ కానీ జరిగిన హింసకు సంబంధించి ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. కాకపోతే చాలా లేటుగా సీరియస్ అయింది. ముందస్తు తెలియదా ఎక్కడెక్కడ సున్నిత ప్రాంతాలు ఉన్నాయని. అసలు కొంతమంది అధికారులు వాళ్ళు పనిచేసే ప్రాంతం వదిలేసి ఎక్కడికో వెళ్ళారంట. ఎక్కడో రాజంపేటలో ఎక్కడో చేసే డిఎస్పీ తాడిపత్రి ఎందుకు వెళ్ళాడు ఎవడికి తెలియదు. అతను అక్కడికి వెళ్ళి అరాచకాలు, పోలీసులు వేసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళిపోయి అక్కడ దాడులు చేయించడం దగ్గరుండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇలాంటివి చాలా ఉన్నాయి. పల్నాడులో కూడా అవే కార్యక్రమాలు. పనిగట్టుకుని ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి చాలా తీవ్రంగా గాయపరిచే కార్యక్రమాలు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే డెఫినెట్గా ఇది చోద్యం చూడడం వల్లనే, పట్టిన ఒక 4-5 అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసిన పనుల వల్లనే జరిగాయనేది ఓపెన్గా జరుగుతున్న చర్చ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. దీని మీద లేటుగా స్పందించిన ఈసీ చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఢిల్లీ రమ్మని అన్నది. వాళ్ళు వెళ్ళారు. ఈసీ కొన్ని సీరియస్గానే కొంత క్వశ్చన్ చేసిందని చెప్పారు. మరి వీళ్ళు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి పడిందా లేదా తెలియదు, కానీ వెంటనే చీఫ్ సెక్రటరీని మారుస్తున్నారనే వార్త అయితే గుప్పమన్నది. అందుకు సంబంధించి ఒకళ్ళిద్దరు అధికారుల పేర్లు కూడా వినిపించాయి. ఈ రాత్రికే ఆర్డర్స్ వస్తాయన్నారు. ఈ రాత్రికే లేదా రేపు పొద్దున ఆర్డర్స్ వస్తాయో తెలియదు, కానీ మొత్తం మీద ఏం జరిగిందనేది అక్కడ ఢిల్లీలో ఈసీకి వీళ్ళకి మధ్య జరిగిన సమావేశ వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కృష్ణ, డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ ఇద్దరిని పిలిపించారు కదా కేంద్ర ఎన్నికల సంఘం. అంటే మెయిన్గా పిలిచిన ప్రధాన కారణం ఏంటి? పిలిచి ఏం క్లాస్ బీకారు? ఈ సమావేశం అయితే వాడి వేడిగానే జరిగినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయారా అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, అదేవిధంగా డీజీపీల పైన కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. అంతేకాకుండా గత 3 రోజులుగా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినటువంటి తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలు పూర్తి కాగానే తమ బాధ్యత మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది అంటూ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వీళ్లపైన మండిపడ్డారు. సో ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి ఏదైతే డీజీపీ, ఎస్సీఎస్లు అయితే కొంత వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ పైన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అసంతృప్తే కాదు, అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో, సెంట్రల్ సిఇసి అబ్జర్వర్స్ ఉన్నారో, ఆ అబ్జర్వర్స్ తో కూడా ప్రత్యేకంగా ఒక నివేదికను తెప్పించుకున్నారు. ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి నివేదికను కూడా పక్కన పెట్టుకొని వాళ్ళు రెండింటిని కూడా టాలీ చేశారు. కానీ కేంద్ర పరిశీలకులు ఇచ్చినటువంటి ఆ పలు అంశాలపైన సిఇసి ప్రశ్నల వర్షం గుర్తించినట్టుగా తెలుస్తుంది. పోలీసు అధికారులను బదిలీ చేసిన చోట, అదేవిధంగా వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు మొదటి నుంచి ఉన్న చోట మాత్రమే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే దాన్ని కూడా ఎన్నికల సంఘం సిఇసి అయితే అంగీకరించలేదు. తాము అప్రమత్తంగా ఉన్నాం, అయినా కూడా వారు తయారు చేసుకొచ్చినటువంటి నివేదిక ఏదైతుందో వాటి మీద మేము చాలా చర్యలు తీసుకున్నాం అంటూ వీళ్ళు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద కూడా ఎన్నికల సంఘం పలు సందేహాలను వ్యక్తం చేసింది. నిజంగా ఉద్రిక్తతో ఉండే ప్రాంతాలను గుర్తించాము అని చెప్పి మీరు చెప్పినట్లయితే మరి ముందస్తు చర్యలు, ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా సిఇసి రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. అసలు ఈ సంఘటనలకు ఎవరు బాధ్యత వహించాలి? పోలింగ్ రోజు కొన్ని చోట్ల రెచ్చగొట్టుకునే చర్యలు జరిగాయి, పరస్పర దాడులు జరిగాయి. పల్నాడు కానీ, తాడిపత్రి కానీ, లేకపోతే పులివెందులు కానీ, అక్కడక్కడ ఇంకా చాలా చోట్ల జరిగినప్పుడు వెంటనే రిటాలియేషన్ ఉంటుంది. ఆదమరిచి ఉండగా ప్రత్యర్థులు వచ్చి దెబ్బ కొడతారు. చాలా దురదృష్టకరమైన ఘటనలు జరుగుతాయనే అనుభవం కూడా ఉంది కదా. ఎక్కడికి వీళ్ళు పారామిలిటరీ ఫోర్సెస్ని కానీ వీటిని కానీ మొబిలైజ్ చేసిన దాఖలాలు లేవు. మరి అది ఫెయిల్యూరే కదా, అది ఒప్పుకున్నారా వీళ్ళు? ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్యూర్ మాత్రం ఎక్కడ ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్తుందంటే మేమంతా సవ్యంగానే చేసాము, మా తప్పేమీ లేదు, మేము భారీ బందోబస్తును ఏర్పాటు చేసాం, ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని ముందుగానే చెప్పాము, అక్కడంతా సిఆర్పిఎఫ్ బలగాలను ఏర్పాటు చేసాం,
సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్న చోట మాత్రం ఎటువంటి సంఘటనలు జరగలేదు, లేని చోట్ల మాత్రమే ఇవి జరిగాయి అన్న విషయాలు మాత్రం వీళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది, అసలు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీరు సరిగ్గా డీకోడ్ చేస్తున్నారా లేదా, ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్యూర్ అయిందన్న విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించారు. అయితే నివేదికల ప్రకారం ఏదైతే హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో పోలీసు యంత్రాంగం కూడా తమకు పట్టినట్లు అలసత్వం వహిస్తుందన్న విషయాన్ని కూడా అబ్జర్వర్స్ ఏదైతే ఇచ్చారో ఆ అబ్జర్వర్స్ ఇచ్చినటువంటి నివేదికను కూడా వీళ్ళ ముందు పెట్టి ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రధానంగా అసలు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల మీద కూడా దాడులు జరిగినప్పుడు వాటిని కూడా నివారించలేకపోతే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పినట్లు కాదా అని కూడా ప్రశ్నించారు. వీటన్నిటికి కూడా సిఎస్ డీజీపీ ఇచ్చినటువంటి జవాబులపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఒక ప్రకటన ఎన్నికల కమిషన్ చేయబోతుంది. అది ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ప్రకటన చేస్తున్నారన్న దానిపైన అయితే కొంత సర్వత్రా ఉత్కంఠత నెలకొందని చెప్పొచ్చు. అసలు చీఫ్ సెక్రటరీని మారుస్తున్నారు అని అంటున్నారు. అదేదో ఒక పేరు కూడా విన్నాను నేను మధ్యాహ్నమే, కాకపోతే కన్ఫర్మేషన్ లేకుండా మనం అట్లా చేయకూడదని పేరు నేను డిస్క్లోజ్ చేయలేదు. కానీ ఎనీవే అలాంటి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా సిఎస్ మారుస్తున్నారన్న ఒక సంకేతం వచ్చిన నేపథ్యంలోనే సిఎస్ ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. డీజీపీ మాత్రం విజయవాడకు బయలుదేరి వెళ్ళిపోయారు. సిఎస్ ఈ సమావేశం తర్వాత సిఎస్ అయితే నేరుగా ఏపీ భవన్ కి వచ్చి ఏపీ భవన్ లోనే ఉన్నారు. డీజీపీ మాత్రం ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి హైదరాబాద్ విజయవాడ చేరుకున్నారు. సో సిఎస్ ఇక్కడే ఉండటానికి గల కారణాలు ఏంటి, సిఎస్ ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, ఒకవేళ తన పైన ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏమైనా లాబింగ్ చేయడానికి ఇక్కడ ఉన్నారా అన్న విషయాల మీద అయితే ఇక్కడ సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఎన్నికల కమిషన్ వీరిద్దరి వ్యవహార శైలి పైన మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డీజీపీ అయితే డీజీపీ ఎన్నికల సమయంలోనే మార్చాం కాబట్టి పూర్తి స్థాయిలో ఆయనకు పట్టు రాకపోవచ్చు, ఒకవేళ ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఇచ్చినట్టు నివేదికను డీకోడ్ చేసుకోవడంలో కూడా కొంత సమన్వయం చేసుకోవడంలో కూడా కొంత ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అన్న విషయాలు చేశారు. కానీ సిఎస్ఐ వీటన్నిటికీ బాధ్యులు అన్న అంశాన్ని మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పుపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అసలు విచ్చలవిడిగా దాడులు జరుగుతుంటే ఎందుకు అదుపు చేయలేకపోయారు? ఎన్నికలకు 2 నెలల ముందు నుంచి మొత్తుకుంటున్న ప్రతిపక్షాలు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత